హాయ్ అందరికీ. ఈరోజు జియోగ్రఫీతో మీ ముందుకు రావడం జరిగింది. సో ప్రశ్న ఒకసారి గమనించినట్లయితే, సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ మార్గంలో పరిభ్రమిస్తున్నాయి? ఆన్సర్ దీర్ఘవృత్తాకార. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. ధ్రువ నక్షత్రం పేరు పాలారిస్ అండి. హేలీ తోకచుక్క ఎన్నేళ్ళకు ఒకసారి కనిపిస్తుంది? 76 సంవత్సరాలకు ఒకసారి అండి. హేలీ తోకచుక్క ఎన్నేళ్ళకు ఒకసారి కనిపిస్తుంది అంటే 76 సంవత్సరాలకు ఒకసారి అండి. అదేవిధంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం డిస్కస్ చేసుకుంటాం. భూమిపై ఉన్న ప్రతి వస్తువు పైన గురుత్వ బలం సమానంగా ఉంటుందని నిరూపించిన వారు గెలీలియో. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? జర్జీస్ లెమేటర్. ప్రస్తుత సౌర కుటుంబంలో గుర్తించిన గ్రహాల సంఖ్య 8. భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు చంద్రుడు. సూర్యుని నుండి గ్రహాలకు మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఖగోళ ప్రమాణం. అదేవిధంగా ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. గ్రీక్ భాషలో ప్లానెట్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఎల్లప్పుడూ తిరుగుతున్న వస్తువు. సూర్యుడు ఏ రకమైన నక్షత్రం? మధ్య తరహా పరిమాణం ఉన్నటువంటి నక్షత్రం. సూర్యుని తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటరీ. అదేవిధంగా సౌర కుటుంబం కలిగిన మన పాలపుంతకు భారతీయులు పెట్టిన పేరు ఆకాశగంగ. అదేవిధంగా మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేసుకుంటాం. సో అవేవంటే నెక్స్ట్ ఫోటోలో మనకు కనపడతాయండి. సో సౌర కుటుంబం కలిగిన మన పాలపుంతకు భారతీయులు పెట్టిన పేరు ఆకాశగంగ. అదేవిధంగా క్రింది వాటిలో ఏ గ్రహం పగులు ఎక్కువ వేడిగా రాత్రి ఎక్కువ చల్లగా ఉంటుందంటే బుధుడు గ్రహం. సౌర కుటుంబంలో పరిమాణంలో భూమి ఏ స్థానంలో ఉంది అంటే 5వ స్థానంలో ఉంది. సౌర కుటుంబంలోని గ్రహాల చలనాలను పరిశీలించినటువంటి దేశస్థులు గ్రీకులు. ఈ విధంగా మరిన్ని జియోగ్రఫీ బిట్స్ని మనం డిస్కస్ చేసుకోవాలంటే రామన్ సాయి ఆర్ట్స్ క్రియేషన్స్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.